గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగం ద్వారా డెకాయిట్ల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఉత్తమ్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిట్ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. 1,00,000 కోట్లు అంటాడు, 1,80,000 అంటాడు, 1,40,000 అంటాడు, 180 అంటాడు. ఇదంతా మీ డెకాయిట్లు లెక్కలు. ఇవి వాస్తవ లెక్కలు అయితే అట్లా మారవు. ఎందుకంటే డెకాయిట్లు మాత్రమే దోసుకొని వస్తారు కాబట్టి దోసుకొని వచ్చిన సొమ్ములో వాడెంత తినడు వీడెంత తినడు అని చెప్పి లెక్కలు తెలియక మాట్లాడుకునే మాటలు దోపిడీ దొంగల మాటలు మీవి.